ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని కె ఉప్పలపాడు అగస్తేశ్వర ఆలయంలో శుక్రవారం గోమాతకు సీమంతం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, ఆలయ అర్చకులు రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో నెలలు నిండిన అగస్తేశ్వర ఆలయానికి చెందిన ఆవు గోమాతకు శుక్రవారం రాత్రి ఘనంగా శ్రీమంతం చేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, పువ్వులు, వస్త్రాలు సమర్పించారు. గోమాతకు ఇష్టమైన పండ్లు, పలహారం అందించారు. స్త్రీని తల్లిగా, చెల్లిగా, ఆరాధ్య దేవతగా కొలిచే మన దేశంలో గోమాతలను స్త్రీమూర్తితో సమానంగా పూజించడం అనాది నుంచి వస్తున్న ఆచారం. ఫ్యాషన్ ప్రపంచంలో పశువులను పట్టించుకొని కొందరు మనుషులకు ఈ సీమంతం ఓ కనువిప్పు కావాలని పలువురు కోరుతున్నారు. సాటి మనిషిని గౌరవించడం, ప్రకృతిలోని పశుపక్షాదులను ఆదరించడం మన పూర్వీకులు నేర్పిన గొప్ప గుణం. పోటీ ప్రపంచంలో ధనార్జనే కాదు, కాస్త ధర్మం కూడా చేసి మనిషి జన్మకు సార్థకత చేసుకోవాలని పలువురు పెద్దలు నేటి సమాజానికి హితవు పలుకుతున్నారు. కుటుంబాన్ని చల్లగా కాపాడి రక్షించగలి మంగళకరమైన పసుపు, కుంకుమ, పూలు, పండ్ల, నూతన వస్త్రం, సుగంధకర, మంగళకర ద్రవ్యాలు, వాసులు, నైవేద్యాలు సమర్పిస్తున్నాము. అన్ని అనుకూలంగా స్వీకరించగలి నమో శ్రీమాత్రే నమః. గోమాతే నమః. సంరక్షణార్థం సర్వదా మమ్మల్ని కుటుంబాన్ని చల్లగా కాపాడి రక్షించగలి మంగళకరమైన పసుపు, కుంకుమ, పండ్ల, నూతన వస్త్రం, సుగంధకర, ద్రవ్యాలు, వాసులు, నైవేద్యాలు సమర్పిస్తున్నాము. అన్ని అనుకూలంగా స్వీకరించగలి నమో రక్షమా. శ్రీమాత్రే నమః. గోమాతే నమః. సంరక్షణార్థం సర్వదా మమ్మల్ని కుటుంబాన్ని చల్లగా కాపాడి రక్షించగలి మంగళకరమైన పసుపు, రక్షమా. ఎవరి వీలు పడితే వాళ్ళు ఇట్లా అందరికి అవకాశం ఇవ్వాలి. లక్ష్మీదేవి అదంటే రక్షమా. ఎవరి వీలు పడితే వాళ్ళు వరకు తాకి ఇట్లా తాకి అందరికి అవకాశం ఇవ్వాలి. లక్ష్మీదేవి అదంటే రక్షమా. ఎవరి వీలు పడితే వాళ్ళు వరకు తాకి
ఇట్లా పోయాలా ముందు తాకి అందరికి అవకాశం ఇవ్వాలి. లక్ష్మీదేవి అదంటే ఇప్పుడు రక్షమా రక్షమా. ఇప్పుడు ఎవరి వీలు పడితే వాళ్ళు ఒకరికి తాగి ఇట్లా పోయాలా ముందు తాగి అందరికి అవకాశం ఇవ్వాలి. లక్ష్మీదేవి అదంటే ఇప్పుడు